వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ ఐఆర్ ప్రకటనపై కీలక తీర్మానం విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వీఆర్ఓల సమస్యలు, డిమాండ్లు మరియు ప్రభుత్వ స్పందనపై ఆంధ్రప్రదేశ్ వీఆర్ఓ సంఘం ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అందుబాటులో ఉన్న పరిస్థితులు, సమస్యలు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై వీఆర్ఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక విషయాలైతే వెల్లడించారు. వీఆర్ఓలపై ఒత్తిడి, ఇతర శాఖల నుంచి ఒత్తిళ్లు. వీఆర్ఓలపై ఆర్థిక, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు అధిక పనిభారం మోపుతున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. గత కొంతకాలంగా ఒత్తిడికి కారణంగా చాలామంది వీఆర్ఓలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పనుల ప్రాధాన్యత క్రమం, అన్ని పనులను ఒకేసారి చేయడం సాధ్యం కాదని వాటిని ప్రాధాన్యత క్రమంలో చేయడం అవసరమని విన్నవించారు. ప్రధాన డిమాండ్లు: బయోమెట్రిక్ జీతం చెల్లింపు. గ్రామవార్డు సచివాలయ డైరెక్టర్ ఇచ్చిన మెమోను నిలిపివేసి బయోమెట్రిక్ హాజరుతో జీతాలు చెల్లించే విధానంపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఓల సీనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులను భర్తీ చేయాలని దాదాపుగా 1200 ఖాళీ పోస్టులను తక్షణమే నింపాలని డిమాండ్ చేశారు. మూడోది మౌలిక సదుపాయాల కల్పన. కార్యాలయ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల ఖర్చుల కోసం బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ రద్దు. గతంలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వేపై నిర్ణయం. సర్వేలు నిర్వహణలో రైతు అభిప్రాయాలను సేకరించి ఐవీఆర్ఎస్ విధానంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పీఆర్సీ కమిషన్. 2021 నుంచి పెండింగ్లో ఉన్న జీతాలు మరియు బకాయిలను విడుదల చేసి వెంటనే పీఆర్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రశంసలు మరియు విజ్ఞప్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన వీఆర్ఓ సంఘం ప్రస్తుతం కొన్ని జీతాలు, బకాయిల చెల్లింపుల్లో పురోగతి సాధించినందుకు అభినందనలు తెలిపారు. అయితే పూర్తిగా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ఆ తర్వాత పీఆర్సీ అమలు చేయాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఓల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం. ప్రస్తుతం వీఆర్ఓలు రెవెన్యూ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారిపై వస్తున్న ఒత్తిడి, మౌలిక సదుపాయాల లోటు మరియు జీతభత్యాల జాప్యం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తానికి వీఆర్ఓల సమస్యలను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉందని భూపతిరాజు హెచ్చరించారు. ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా వ్యవస్థను నడపడం అసాధ్యమంటూ వీఆర్ఓ సంఘం స్పష్టం చేసింది. సమగ్ర వీఆర్ఓల సంక్షేమం పని నిబద్ధత మరియు సమర్థవంతమైన రెవెన్యూ నిర్వహణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు.